వీధి కుక్కల పైన సుప్రీంకోర్టు చాలా స్పష్టమైనటువంటిది, చారిత్రాత్మకమైనటువంటి తీర్పునివ్వడం జరిగింది. నివాసం ఉండేటువంటి ప్రాంతం లోపట వీధి కుక్కలు సర్వవిహారం చేసుకుంటా, చిన్నారులను గాయపరుచుకుంటా, వృద్ధులను గాయపరుచుకుంటా, మహిళలను గాయపరుచుకుంటా చాలా రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి మన ప్రాంతాల్లో చూస్తున్నాం. దాని మీద ఒక అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చినందుకు సుప్రీంకోర్టు వారికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. దాంతో పాటు సంగారెడ్డి మున్సిపాలిటీ గాని, సదాశివపేట గాని, సంగారెడ్డి జిల్లా అన్నటువంటి అన్ని మున్సిపాలిటీ లోపట వెంటనే దీనికి సంబంధించినటువంటి దాని మీద ఒక ప్రత్యేకమైన డ్రైవ్‌ని ఏర్పాటు చేసి, ఏవైతే వీధి కుక్కలున్నాయో ఆ వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ చేపించి, నివాసాలకు దూరం ఉన్నటువంటి ప్రాంతాల లోపట సురక్షితమైన ప్రాంతాల లోపట ఏర్పాటు చేస్తే ప్రజలు చాలా ఆనందంగా ఉంటారు. ఈ మధ్యలో మనం చూస్తున్నాం, ఏదో కుక్క నాకంగానే రెబిస్ అనేటువంటి వ్యాధి రావడం వల్ల ఈ మధ్యలో మనం చూస్తున్నాం చాలా మంది చనిపోవడం అనేటువంటి పరిస్థితి యావత్ భారతదేశ స్థాయిలో ఉన్నది కనుక దీని మీద వెంటనే ప్రజలు కానీ, ప్రజా సంఘాలు కానీ, ఏవైతే సామాజిక సంబంధించినటువంటి ఏ సంఘాలైనా సరే కానీ వెంటనే దీన్ని స్పందించేటువంటి ప్రయత్నం చేయాలి. సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టమైన చెప్పింది. ఎవరైతే కుక్కల పైన కానీ దానిపైన కానీ ఏమైనా వస్తే కూడా వాళ్ళపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నా మాట వింటున్న ప్రజలు కూడా జాగృతం కావాలి. ఎందుకంటే మన చిన్నారులు, మన చిన్న చిన్న పిల్లలు 1 సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఆడుకుంటే పోతుంటే కూడా పిల్లల యొక్క కాళ్ళను పట్టుకొని, పిక్కల్ని పట్టుకొని, చేతులను పట్టుకొని రక్త గాయాలైనటువంటి సందర్భాలు పేపర్లు చూస్తుంటే కూడా ఆ కన్న తల్లిదండ్రులకు కానీ, సమాజంలో పెద్దలకు కూడా కన్నీరు మున్నీరేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కదా. దాని నుంచి విముక్తి కావాలంటే వెంటనే సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి మున్సిపల్ ఏదైతే కమిషనర్లు ఉన్నారో దీని మీద ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ని ఏర్పాటు చేయాలనేటువంటి మన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే తీర్పును ఆధారితంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ పిల్లల్ని రక్షించుకోవాలి, వృద్ధులను రక్షించుకోవాలి, ప్రజలను రక్షించుకునేటువంటి బాధ్యత తీసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా హెచ్ఎం టీవీ ద్వారా నేను హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.